మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? 1.5 గంట పాటు ఆదాలతో ఏకాంత చర్చల సారాంశం ఏంటి? ఈ అంశంపై ఆదాల స్పందిస్తారా? ఆదాల 2029లో పోటీలో ఉండబోతున్నారా? ఆయన కూతుర్ని రంగంలోకి దించే అవకాశాలున్నాయా? ఆదాల జగన్ ఏకాంత చర్చలపై ఓ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ బ్రాండ్. రాజకీయాలపై ఎప్పుడూ నోరు విప్పని స్వభావి. మనసులోని మాట బయటకు చెప్పడం చాలా కష్టం. అలాంటి నేతే ఆదాల ప్రభాకర్ రెడ్డి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇవాళ సుమారు 1:30 పాటు ఏకాంతంగా మాట్లాడారు. అనేక మంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, పెద్ద నాయకులు జగన్ నివాసం వద్ద ఆయన్ను కలిసేందుకు వేచి ఉన్న ఆదాలకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చారు. అందరినీ పక్కన పెట్టి ఇంతసేపు ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఏకాంత చర్చల్లో పాల్గొనడంతో సీనియర్ నేతలంతా ఏ విషయంలో చర్చలు జరుగుతున్నాయని జగన్ నివాసం వద్దే ఆరా తీశారు. ఆదాలకు జగన్ మీరొక్కరే రమ్మని చెప్పిన ఆదాల అభిమానులు సుమారు 18 మంది వరకు జగన్ నివాసం వద్దకు వెళ్ళిపోయారు. దీంతో ఆదాల కూడా అందరినీ కలిపి మాట్లాడించారు. అడ్వకేట్ మల్లిరెడ్డి కోటారెడ్డితో కాస్త ఎక్కువసేపే జగన్ ముచ్చటించారు. ప్రతి ఒక్కరిని స్థానిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మాజీ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నేత స్వర్ణ వెంకయ్యను జగన్ ఆప్యాయంగా పలకరించారు. కేవలం ఆదాల, కేఎన్ఆర్, బొత్సకి మాత్రమే ఈ సమావేశంలో అవకాశం లభించింది. 2024 ఎన్నికల తర్వాత ఆదాల మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. అడపాదడపా నెల్లూరుకు రావటం, తిరిగి వైసీపీ సమావేశాల్లో పాల్గొనడం తప్ప ఎప్పుడూ పెద్ద యాక్టివ్ రోల్ తీసుకోలేదు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పలు దఫాలు చర్చించడం, ఇటీవల ఓ వివాహానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆదాల కలిసిన సందర్భంగా చెవిలో వేసిన మాట ఇవాళ నిజమైంది. ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఆదాల మాత్రం ఆయన కుమార్తె హిమబిందును రంగంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఆదాల ఇక నుంచి వైసీపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్లో ఉండాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. వైఎస్ జగన్ 2024లో విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా రంగంలోకి దించిన పెద్ద ప్రయోజనం లేకపోవడంతో ఈసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.